హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు నేను తోటకూర ఫ్రై చేస్తున్నానండి. ఆకుకూరలు అనేది మన హెల్త్‌కి మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర అండి, సన్నగా కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 8 ఎండుమిర్చి. స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడి అయిన తర్వాత మనం 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఎండుమిరపకాయలు మనం ఇందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదండి, ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో 2 వెల్లుల్లి రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి. వీటిని కూడా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న ధనియాలు, వెల్లుల్లి రెమ్మలను కూడా మనం అదే బౌల్లోకి తీసుకుందామండి. ఆయిల్లో మనం 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం ఇందులో సన్నగా కట్ చేసుకున్న తోటకూరను వేసుకోవాలి. తోటకూర వేసుకున్నాక మనం అడుగు నుండి అంతా తిప్పుకోవాలి. 2 నిమిషాలు మనం ప్లేట్ పెట్టుకుని ఆకుకూరను మనం మగ్గనివ్వాలి. చూసారు కదండి, తోటకూర నుంచి మనకి వాటర్ అనేది వస్తాయి. ఆ వాటర్తోనే మనకి తోటకూర అనేది మగ్గుతుంది. ఈ తోటకూర మగ్గేలోపు ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న ధనియాలు, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి ఈ మనం మిక్సీ జార్లోకి తీసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకి తోటకూర నుంచి వచ్చిన వాటర్ అంతా అయిపోయింది. తోటకూర అనేది మనకి దగ్గరకు వస్తుంది. అప్పుడు మనం ఇంతకుముందు మనం గ్రైండ్ చేసుకున్న పొడిని మనం ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి ఈ పొడిని. 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. అంతా ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్లేట్ పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. చూసారు కదండి, తోటకూర ఫ్రై అయితే మనకి రెడీ అయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.